కర్ణాటక రాజధాని బెంగళూరులో నిన్న సాయంత్రం వాన దంచికొట్టింది. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడ కూలి 8 మంది మరణించారు. ఇందులో 2 చిన్నారులున్నారని, మరో 7 గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇక బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రి ప్రాంతంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొందరు గోడ దగ్గర తలదాచుకున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా ఆసుపత్రి ప్రహరీ గోడ కూలటంతో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతులంతా వీధి వ్యాపారులని పోలీసులు తెలిపారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు స్థానికులతో కలిసి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. ఘటనా స్థలాన్ని సీఎం సిద్దరామయ్య, నగర పోలీస్ కమిషనర్ తదితరులు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. వారిలో 2 చిన్నారులున్నారు. మరో 7 గాయపడ్డారు. వారందరి పరిస్థితి నిలకడగా ఉంది. వారందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉచితంగా చికిత్స అందించాలని వైద్యులకు సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. గోడ కూలిన ఘటనపై విచారణ జరుపుతున్నారు. మరోవైపు కనకపుర పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి టీకే శివకుమార్ హుటాహుటిన బెంగళూరుకు చేరుకుని ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇదిలా ఉండగా బెంగళూరులో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగి పడి హోర్డింగ్లు నేలకూలాయి. ఇక దాసరహళ్లి నియోజకవర్గంలోని ఓ పారిశ్రామిక వాడలో సాయంత్రం ఉరుములతో కూడిన భారీ గాలులతో కురిసిన అకాల వర్షానికి రహదారికి అడ్డంగా చెట్లు విరిగి పడ్డాయి. దీంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లే చాలా మంది ఇళ్లకు తిరిగి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. మెట్రో సేవలకు కూడా కొన్ని అంతరాయాలు ఏర్పడినట్లు సమాచారం. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. మల్లేశ్వరం, శాంతినగర్, శేషాద్రిపురం సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయినట్లు చెప్పారు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రకారం నగరంలో 50 చోట్ల చెట్లు కూలిపోయాయి. నిలిచిపోయిన వాహనాలను, కూలిపోయిన చెట్లను తొలగించడానికి, ట్రాఫిక్ రాకపోకలను నియంత్రించడానికి ప్రభుత్వ అధికారులు తీవ్రంగా శ్రమించారు. నీటితో నిండిన రోడ్లను శుభ్రం చేయడానికి పంపులను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరులో జరిగిన ప్రమాదంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాదచారులతో సహా అమాయకుల ప్రాణాలు కోల్పోవటం కేవలం ప్రకృతి వైపరీత్యమా లేదా ప్రమాదం కాదని చెప్పింది. ఇది కేవలం పరిపాలనా నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక మండిపడ్డారు. ಕೈ ತೆಗಿರಿ